నమస్కారం టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ వర్షాల నేపథ్యంలో మునిగిన చేలల్లో అధిక మోతాదులో ఎరువులు వినియోగించవద్దు. భీమవరంలో రైతులకు హితవు పలికిన జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు. తణుకులో ఘనంగా ఆరంభమైన భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా మహాసభలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రదర్శనతో సభలను ప్రచారం చేసిన కార్యకర్తలు. తణుకులో ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలు. సీనియర్లను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు భాస్కర్రావు. ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ 2003 డిఎస్సి ఉపాధ్యాయులు తణుకులో ధర్నా. ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేసిన నాయకులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంకా నానుతూనే ఉన్న వరిచేలు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలు. కాళ్లకూరు గ్రామాల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీని సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. సహాయ చర్యలకు అధికారులకు ఆదేశాలు. ఎగువన కురుస్తున్న వర్షాలతో పోలవరం ప్రాజెక్టులో భారీగా చేరుతున్న నీరు. ప్రజలకు నష్టం జరగకుండా అప్రమత్తమైన అధికార యంత్రాంగం. పోలవరం సొసైటీ అధ్యక్షునిగా రాయప్రాజు చేత ప్రమాణ స్వీకారం చేయించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు. పాల్గొన్న ఎమ్మెల్సీ రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబులు. వ్యవసాయాభివృద్ధికి రుణాలను, ఎరువులను సకాలంలో అందజేయాలి. కొయ్యలగూడెంలో సహకార సొసైటీ నేతలకు సూచించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. హైకోర్టు ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. ఏలూరులో ప్రకటించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ముంపుకు గురైన వరిచేలలో అధిక మోతాదులో ఎరువులు వినియోగించవద్దని జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు భీమవరంలో మంగళవారం మీడియాకు తెలిపారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఎంటీయు 1318 స్వర్ణ, సంపద స్వర్ణ, ఎంటీయు 1064 ముంపును తట్టుకుంటాయని వెల్లడించారు. నారుమడి పూర్తిగా దెబ్బతిన నేపథ్యంలో స్వల్పకాలిక రకాలతో తిరిగి విత్తుకోవాలన్నారు. నారుమడి లేక యథ పద్ధతిలో విత్తిన పొలం నీట మునిగితే నారుమడిలో విత్తనం చల్లిన వెంటనే 3 కన్నా ఎక్కువ నీట మునిగితే మొలక శాతం గణనీయంగా తగ్గుతుందన్నారు. 7 నుండి 30 రోజుల మధ్యలో నారు 5 రోజుల కన్నా ఎక్కువగా మునిగితే దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా నీటిని బయటకు తోడుకోవాలన్నారు. 5 సెంట్ల నారుమడికి 1 కిలో యూరియా, పొటాష్ చల్లుకోవాలి అని అన్నారు. తణుకులో 2 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన పశ్చిమ గోదావరి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ 27వ జిల్లా మహాసభలు మంగళవారం ఘనంగా ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా ర్యాలీ నిర్వహించి మహాసభకున్న ప్రాధాన్యతను చాటి చెబుతూ నినాదాలిచ్చారు. తొలుత చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఆరంభమైన ఈ ప్రదర్శన రాష్ట్రపతి రోడ్డు గుండా నరేంద్ర సెంటర్ వరకు వెళ్లి అక్కడి నుండి వేల్పూరు రోడ్డు మీదుగా సభావేదిక అయిన రోటరీ క్లబ్ వరకు సాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జరిగే సిపిఐ మహాసభలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. భారతదేశంలో ఎన్నో పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చినప్పటికీ 100 ఏళ్ల క్రితం స్థాపించిన భారత కమ్యూనిస్టు పార్టీకి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలను మాత్రమే చారిత్రక గుర్తింపు ఉందన్నారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలేందుకు జరిగిన ఉద్యమాలకు కేవలం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే సారథ్యం వహించాయన్నారు. అయితే జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన ఒక మత సంస్థ తాము కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. అటువంటి వారి నుంచి మన దేశం ప్రమాదంలో పడ్డట్లు రామకృష్ణ విశ్లేషించి చెప్పారు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేందుకు కుట్రలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. దీనిని ఎదుర్కొనేందుకు ప్రజాతంత్రవాదులంతా సిద్ధం కావాలన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ వ్యతిరేక ఓట్లు తొలగిస్తూ దొంగ ఓట్లు వేయించుకునే సంస్కృతి దేశంలో విజృంభిస్తున్నట్లు ఆయన ధ్వజమెత్తారు. ఎన్నో మతాలు, వందలాది కులాలు, భాషలు, ప్రాంతాలలో విస్తరించి ఉన్న భారతదేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ సూత్రాలే శరణ్యమన్నారు.
వీటి కోసం కమ్యూనిస్టు కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, డేగా ప్రభాకర్, కలిశెట్టి వెంకట్రావు, తాటిపక్క మధు, జిల్లా నాయకులు చెల్లిబోయిన రంగారావు, మల్లుల సీతారాం ప్రసాద్, తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు సభను అలరించాయి. తొలుత రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హౌసింగ్ బోర్డు కాలనీలోని వైఎస్ఆర్ పార్కులో ఉన్న కమ్యూనిస్టు అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహాల వద్దకు వెళ్లి పూలమాలలతో నివాళులర్పించారు. సరిపోతుంది. చూడు నేను ఉండాలి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఒక చిత్రం ఎన్నో అంశాల మేళవింపు. సంతోషం, ఆహ్లాదం, ఆనందం, విషాదం, ఇలా అనేక భావాలను ఒకే ఒక్క చిత్రంతో చెప్పవచ్చు. చూడగానే ఎన్నో దృశ్యాలను చిత్రాలుగా బంధించి 10 కాలాల పాటు భద్రపరుచుకునేవారు మనలో ఎందరో ఉన్నారు. రెప్పపాటులో జరిగే సంఘటనలను కెమెరా క్లిక్ మనిపించి మధుర జ్ఞాపకంగా మనకు అందిస్తోంది. ప్రస్తుతం మనం వాడే కెమెరాకు సుమారు 450 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. 1553వ సంవత్సరంలో డిఫోర్పా అఫ్యూరియా అనే శాస్త్రవేత్త చిన్న పిన్ హోల్తో కాంతి కిరణాలు పరావర్తనం చెందే పరికరాన్ని తయారు చేసే దానిని కెమెరాగా ఉపయోగించారు. ఈ పరికరానికి ఉండే చిన్న రంధ్రం ద్వారా చిత్ర రూపకల్పన చేయటం ప్రారంభమైంది. 1600 సంవత్సరంలో కెమెరా రంధ్రానికి చిన్నపాటి అద్దం ఏర్పాటు చేశారు. ఇంకా అనేక మార్పుల తర్వాత ఇటలీ దేశానికి చెందిన లూయిస్ జెక్విన్ మాండే డాగురే 1839 ఆగస్టు 19వ తేదీన కనిపెట్టిన కెమెరా జనంలో ఆదరణ పొందింది. అందుకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 19వ తేదీన ఫోటోగ్రఫీ డేగా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్, కలర్ ల్యాబ్స్, మిక్సింగ్ యూనిట్స్, ఆల్బమ్ డిజైనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద ఉన్న లూయిస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు కేకును కట్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎలా పట్టుకోండి సీరియర్ వాయిస్ వచ్చేది ఇంకా గోయండి అందరికీ తీస్తున్నామయ్య బాబా రన్నింగ్ సీరియర్ అనంతరం సాహితీ సామ్రాజ్య ఆధ్వర్యంలో శ్రీ స్టూడియో ప్రాంగణంలో నిర్వహించిన సభలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు సత్తి హరనాథ్ రెడ్డిని సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు ఘనంగా సన్మానించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపి వారందిస్తున్న సేవలను అభినందించారు. తణుకు ఆదర్శ స్కూల్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ విద్యార్థులకు మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఈ మేరకు చక్ర హాస్పిటల్ వైద్యులు ఎన్ అనూష పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు.
అధిక వర్షాలు కురుస్తున్న ప్రస్తుత వాతావరణంలో పిల్లలకు వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో మందులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ బసవ రామకృష్ణ, ఉపాధ్యాయులు ఎస్ పావని, కె పద్మావతి, యాపిల్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2003లో డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఈ టీచర్లు తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ధర్నా చేసి నినాదాలు ఇచ్చారు. ఈ సమస్యకు ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తొలుత వీరు రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ జిల్లా కన్వీనర్లు ఎన్వివి సత్యనారాయణ, ఎంసీహెచ్ వెంకట్రావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి టీజే జయకుమార్, యూటీఎఫ్ పిఆర్టీయు నాయకులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ భూపతరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 20 మందికి వైద్య పరీక్షలు చేసి సేవలందించారు. ఈ సందర్భంగా మధుమేహం, రక్తపోటు స్థాయికి సంబంధించిన నివేదికలను అందించి వైద్య సలహాలు ఇచ్చారు. సంస్థ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా స్థానిక ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధువులు సహకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలోని పలు గ్రామాలలో వరిచేలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 2 గంటల పాటు కురిసిన కుంభవృష్టికి వేలాది ఎకరాలలో పొలాలు వర్షం నీటిలో మునిగిపోయాయి. అప్పటికే వరి నాట్లు వేసి 3 వారాలు దాటింది. ఒక్కో ఎకరానికి 15,000 రూపాయల వరకు రైతులు పెట్టుబడి ఖర్చు పెట్టారు. అయితే ఆ రోజు పెంటపాడు మండలంలోనే 13 సెంటీమీటర్లు ఎగువన ఉన్న తణుకు మండలంలో 23 సెంటీమీటర్లు భారీ వర్షపాతం నమోదైంది. దీంతో వర్షం నీరంతా పొలాలను ముంచేసింది. గత వారం రోజులుగా వర్షం నీటిలోనే సార్వ నాట్లు నానుతూ కుళ్ళిపోతున్నాయి. ఇక మళ్లీ నాట్లు వేసే పరిస్థితి లేదు. వర్షం నీరు పూర్తిగా లాగితే గానీ సార్వా చేలు పరిస్థితి ఎలా ఉందో బయటకు తెలియదు. మిడ్ లెవెల్ కెనాల్ కింద 14,869 ఎకరాలు, లో లెవెల్ కెనాల్ కింద 6,872 ఎకరాలు సాగు అవుతోంది. తణుకు మండలంలోని దువ్వ, తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణాపాలెం గ్రామాలతో పాటు పెంటపాడు మండలంలోని అల్లంపురం, రావిపాడు, బోడపాడు, ముదునూరు, ఆకుతీగపాడు, కసబా పెంటపాడు, యానాలపల్లి, రాచర్ల, వల్లూరుపల్లి, దర్శపరు, పెంటపాడు, జట్లపాలెం, ఉమామహేశ్వరం, మౌంజీపాడు గ్రామాలతో పాటు ఉంగుటూరు మండలంలోని మరొక 10 గ్రామాలలో ఈ భూములు విస్తరించి ఉన్నాయి. ఒక్క పెంటపాడు మండలంలోనే భారీ వర్షాలకు 7,300 ఎకరాలు ముంపునకు గురైనట్లు మండల వ్యవసాయ అధికారి చీర్ల రవికుమార్ వెల్లడించారు. దీనిని బట్టి ముంపు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.